సార్ నమస్కారం సార్. మే 1 వస్తుంటే పెన్షన్ ఇవ్వాలండి. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు. ఎండలో పాపం 32 మంది కొంత ఇబ్బంది పడ్డారని తెలిసిందండి ఇది. అయినా సరే ఈ సీఎస్ గారిలో మార్పు ఏం లేదండి. అలా మొత్తం అందరూ కూడా డీజీపీని, సీఎస్ని మార్చమంటున్నారు. వాళ్ళలో మార్పు ఏం లేదు. దీన్ని ఎలా చూద్దామంటారు ఈ పెన్షన్ గురించి? అంటే మీకు ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ తర్వాత చెలరేగిన అలజడి నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక స్థానాల్లో ఉన్న నాయకులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళ ప్రధాన మీడియా అంటే వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా, సాక్షి టెలివిజను ఆ రోజు చేసిన ప్రచారం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పెన్షన్లని ఇంటి వద్దకు పంపిణీకి అడ్డంకులు సృష్టించిన రీత్యా ఇవాళ ప్రజలకు కలిగిన అసౌకర్యం నేపథ్యంలో 36 విలువైన ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని రాసి ఆ రోజు ప్రచారం చేశారు. నిన్న పంచాయతీరాజు సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్కి రాసిన లేఖలో స్పష్టం చేసింది ఏంటి అంటే ఆ రోజు పెన్షన్ల పంపిణీ వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగలేదు, ప్రజలలో ఆ అసౌకర్యానికి గురై ఒక్కరు కూడా మరణించలేదు అని చెప్పి నిన్న పంచాయతీరాజ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాశారు. మరి వైసీపీ 30 మంది పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పని చేసిన ప్రచారం నిజం అనుకోవాలా, లేదు ఇప్పుడు ప్రభుత్వ కార్యదర్శి ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన ఎలక్షన్ కమిషనర్కి రాసిన లేఖని నిజం అనుకోవాలా మనం? ఎవరిదో ఒకళ్ళదే నిజం అవుతుంది కదా. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. 30 మంది పైగా విలువైన ప్రాణాలు పోయినాయి అని చెప్పని అధికార పార్టీ చెప్తుంది, అసలు ఒక ప్రాణం కూడా పోలేదు అని చెప్పని అదే ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నాడు. అది కూడా మీకో నాకో చెప్పట్లా, ఎలక్షన్ కమిషనర్కి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. ఇది ప్రభుత్వ వైఖరి. అంటే తాత్కాలికంగా ఎన్నికలలో లబ్ధి కోసం ఏదో ఒక విష ప్రచారాన్ని కొడిగట్టడం, ఆ ప్రచారాన్ని సమర్థించుకోవటానికి అంటే ఒక యాంబియన్స్ క్రియేట్ చేయటం, కొద్ది రోజుల పాటు ఒక టెంపో నడిపించటం. ఇవాళ మే 1 వస్తూ ఉంది. వాస్తవంగా ఏప్రిల్ 1 నాటి పరిస్థితి కూడా ఏంటి అసలు అంటే వాస్తవ పరిస్థితి ఒకసారి మనం అనలైజ్ చేసి చూసుకుంటే మార్చి 28వ తారీఖు రోజున సాక్షి పేపర్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, ఏప్రిల్ 1వ తారీఖు రోజు బ్యాంకులు ఉండవు కాబట్టి, ఏప్రిల్ 2వ తారీఖు రోజు నగదు విత్డ్రా చేయడం సాధ్యపడుతుంది, ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ సాధ్యపడుతుంది అని చెప్పని సాక్షి పేపర్లో ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేయాలి అని చెప్పని ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చేసినట్టుగా ఇవాళ సాక్షి పత్రికలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. అంటే ప్రభుత్వాన్ని నుంచి నిర్ధారణ చేసుకొని ఇచ్చిన వార్త అది. అంటే ప్రభుత్వం 3వ తారీఖు నుంచి మాత్రమే పంపిణీకి సిద్ధపడి ఉంది. నిజంగానే వాళ్ళు 1వ తారీఖు నుంచి పంపిణీ చేయాలి అనుకుంటే మీకు మార్చి 30, 31 శనివారాలు కూడా బ్యాంక్ వర్కింగ్ డేస్ ఉన్నాయి. వాళ్ళు క్యాష్ విత్డ్రా చేయాలి అనుకుంటే ఆ రోజు చేసి ఉండొచ్చు. కానీ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ప్రభుత్వానికి అంటే బ్యాంకు ఇయర్ ఎండింగ్ స్టేట్మెంట్స్లో వాళ్ళు ఆ రిజర్వ్స్ చూపించుకుంటారు కాబట్టి అంత క్యాష్ విత్డ్రాకి ఆస్కారం కలిగిరు. సరే టెక్నికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ 2వ తారీఖు నుంచి విత్డ్రా చేసుకొని 3వ తారీఖు నుంచి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని చెప్పని అందరం భావించాం. ఈ లోపుగా ఎప్పుడైతే 28వ తారీఖు రోజు ఈ ప్రకటన వచ్చిందో మార్చి 29వ తారీఖు రోజు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరపున ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషను వాలంటీర్లని పెన్షన్ పంపిణీ నుంచి విత్డ్రా చేస్తూ వాళ్ళని ఆ సర్వీసెస్ వాళ్ళ నుంచి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళకి దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ మొత్తం అంటే సెల్ ఫోన్స్ కానీ ట్యాబ్లు కానీ ప్రభుత్వానికి సరెండర్ చేయండి, ఎన్నికలు పూర్తయ్యే వరకు మీరు మీ విధులకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకొని ప్రభుత్వం ఆల్రెడీ 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీకి సిద్ధం అయ్యి ఉన్నా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక రచ్చకి తెరలేపారు. చంద్రబాబు నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో వాలంటీర్లు వాళ్ళ డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పని అసలు 1వ తారీఖు సిద్ధంగా లేదు కదా ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ లేవు కదా, డబ్బులు కూడా లేవు. ఆ రిసోర్సెస్ లేని దాన్ని కవర్ చేస్తా అది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ సంసిద్ధత లేమితనాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం కోసం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఒక అస్త్రంగా మలుచుకొని ప్రతిపక్షాల మీద నిందలు మోపే ప్రయత్నం చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది?
అసలు గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీ విధానం ఎలా ఉంది? ఆ రోజున పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ పెన్షన్ పంపిణీ చేసేవాడు. అప్పుడు కూడా ఆ ప్రభుత్వ హయాంలో కూడా బెడ్ రిడెన్ పేషెంట్లు అండ్ 90% అబోవ్ ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇంటికెళ్ళే పెన్షన్ ఇచ్చే విధానం ఉండేది. ముందుగా ఒక 2-3 రోజులు పంచాయతీ కార్యాలయం దగ్గర ఇక్కడికి రాగలిగే వాళ్ళందరికీ పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ ఇళ్లకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే వెసులుబాటు ఉండేది గత ప్రభుత్వ హయాంలో కూడా. కాబట్టి బెడ్ రిడెన్ పేషెంట్లకి పెన్షన్ ఇంటికెళ్ళి ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన విధానం కాదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొన్న పెన్షన్ పంపిణీ పాలసీ అనౌన్స్ చేసిన సందర్భంగా కూడా బెడ్ రిడెన్ పేషెంట్లకి ఇంటికెళ్ళి ఇవ్వటం అనే అంటే ఆ రూలే ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి అటువంటిప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్లని మంచాల మీద మోసుకొని గ్రామ సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళకి ఇంటికి వచ్చి ఇచ్చే వెసులుబాటే ఉంది కదా ఇప్పుడు కూడా. వాళ్ళని అసలు మోసుకొని వచ్చిన కారణం ఏంటి అంటే దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలిచే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? అసలు వృద్ధుల్లో వికలాంగుల్లో ఒక భయాందోళన సృష్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? 100% దీని ద్వారా ఎన్నికలలో ఏదైనా ఓట్ల రూపంలో లబ్ధి దక్కుతుందేమో అనే ఏకైక సాకుతోటి ఈ విధమైన రచ్చరికి తెరలేపారు. గత నెల గడిచిపోయింది, మళ్ళీ మే 1 వస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంసిద్ధత వ్యక్తం జరగాలి కదా. మీకు గత నెలలో ఈ అంశం గురించి కలెక్టర్లతోటి రివ్యూ సమావేశం జరిగిన సందర్భంగా కూడా కలెక్టర్లు డోర్ టు డోర్ పంపిణీకి ఆస్కారం ఉంది, ఆ లాజిస్టిక్స్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్పని జవహర్ రెడ్డి గారితో చెప్పిన సందర్భంలో సెర్ప్ CEO ఉన్న మురళీధర్ రెడ్డి, వాస్తవంగా మురళీధర్ రెడ్డి బాధ్యత ఏంటి? అతను ఆ 1970 crores ఏదైతే ఒక నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లు ఉంటుందో ఆ బిల్లు ప్రొవైడ్ చేయడం వరకే అతని బాధ్యత. ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఈ లాజిస్టిక్స్ మొత్తం చూసుకునే బాధ్యత కలెక్టర్లది. కలెక్టర్లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా కూడా సెర్ప్ CEO ఉన్న మురళీధర్ రెడ్డి అతను అభ్యంతరం వ్యక్తం చేసి లేదు గ్రామ సచివాలయాలకే తీసుకురావాలని చెప్పని ఒక అసంబద్ధ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు అసంబద్ధ నిర్ణయం అంటున్నానంటే గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కార్యాలయాల్లో పంపిణీ చేశారు, ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మీకు మేజర్ పంచాయతీల్లో అదే గ్రామంలో గ్రామ సచివాలయం ఉంది, కానీ ఇప్పుడు మైనర్ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు లేవు. 2-3 మైనర్ పంచాయతీలకు కలిపి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ గ్రామ సచివాలయంలో పంపిణీ నిర్ణయం తీసుకోవడం వల్ల పక్క గ్రామం మైనర్ పంచాయతీ ఈ గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఉన్న గ్రామస్తులు ఆ ఊరు నుంచి ఈ సచివాలయానికి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు? ఆ ఊర్లో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయొచ్చు కదా. అక్కడ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే గతం నుంచి పెన్షన్ పంపిణీ జరిగింది కదా. మీరు గ్రామ సచివాలయానికి రావాలి అని చెప్పిన కొత్త ఒక అసంబద్ధమైన అవగాహన రాజ్యపు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇది మీరు కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి అంటే చీఫ్ సెక్రటరీ సెర్ప్ CEO ఉన్న మురళీధర్ రెడ్డి ఇవాళ అసలు వీళ్ళిద్దరికీ ఆదేశాలు ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి IAS అధికారి. అంటే సబార్డినేట్ అధికారి సుపీరియర్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాడా? సబార్డినేట్ అధికారి ఇచ్చిన ఆదేశాలని అతను రాజకీయపరమైన ఎజెండాతో ఇచ్చిన సలహాలని సుపీరియర్ అధికారులు పాటిస్తున్నారా? పాటించిన పరిస్థితి వాళ్ళ స్పష్టమవుతా ఉంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో సెర్ప్ CEO మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఈ ముగ్గురు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు తీసుకున్న నిర్ణయ పరిశానం గత నెలలో ఎటువంటి సంక్షోభం సృష్టించారో చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో మే 1వ తారీఖు వస్తుంది, ఎన్నికలు 2 వారాల్లోపు సమీపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మరొకసారి దీన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏర్పడకుండా గత నెలలో వృద్ధులకి వికలాంగులకి ఎదురైన అసౌకర్యం రీత్యా ఈసారి డోర్ టు డోర్ పంపిణీకి ఏర్పాట్లు ముందస్తుగానే చెయ్యండి అని చెప్పని ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తీరాలి. ఈ సందర్భంలో మీరు డోర్ టు డోర్ పంపిణీ మాత్రమే చెయ్యాలి, మీరు గ్రామ సచివాలయాల దగ్గరికి రప్పించే ప్రయత్నం చెయ్యొద్దు అని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన దగ్గర. ఎందుకనంటే ఇవాళ అధికార పార్టీ దీన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మలుచుకొని అనేవిన అడ్వాంటేజ్కి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాళ్ళు ప్రతిపక్షాల మీద నిందలు మోపడానికి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని నివారించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు పంపించిన లేఖని చీఫ్ సెక్రటరీకి పంపించి దీని మీద ఒపీనియన్ చెప్పండి అంటే చీఫ్ సెక్రటరీ ఏం చెప్తున్నాడు? వేడి గాలులు ఉంటాయి కాబట్టి గ్రామ సచివాలయ సిబ్బంది ఇళ్లకెళ్ళి పంపిణీ చేయడం ఇబ్బంది అంటున్నారు. మరి వాలంటీర్లు పంపిణీ చేస్తే వాలంటీర్లకు వేడి గాలు తగలవా?
ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, వార్డు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి, అంటే వాలంటీర్ వ్యవస్థను మీరు ఉపసంహరించారు కాబట్టి గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయడానికి మే 1 నాటికి వేడిగాలులో ప్రమాదం ఉంటుంది అంటున్నాడు. మరి అది వాలంటీర్లు పంపిణీ చేస్తే ఆ వేడిగాలు తగలవా? వాళ్ళ ప్రాణాలు కదా. లేదు, ఇవాళ వృద్ధులు వికలాంగులు వాళ్ళు గ్రామ సచివాలయాల దగ్గరికి వస్తే వాళ్ళకు వడగాలు తగలరా? ఇవాళ యువకులుగా ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మాత్రమే వడగాలు తగులుతాయా? ఇప్పుడు వడగాలు ఉన్నది వాస్తవం. మే 1 తారీఖు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఉదయం ఒక 4 గంటలు పంచండి, లేదు మీ తర్వాత ఈవినింగ్ టైం పెట్టండి. ఒక గ్రామంలో ఎంత విస్తీర్ణం ఉంటుంది? వాళ్ళ మనసుంటే మార్గం ఉంటుంది. ఏదో ఒక రకంగా దీన్ని ఒక సంచలనాత్మకంగా మలచాలి, వివాదాస్పదంగా మలచాలి, ఎమోషనల్ ఇష్యూగా మలచాలి. తద్వారా ప్రతిపక్షాల మీద ప్రభుత్వం అధికార పార్టీ విరుచుకుపడటానికి ఒక ఆస్కారం కల్పించాలి. దానికి మా వంతు సాయంగా ఉడతాభక్తిగా అధికారులుగా మేము ఈ కృతజ్ఞతాభావాన్ని చూపిస్తున్నాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్న జవహర్ రెడ్డి గారు. ఎందుకంటానంటే ఆ మాట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఈ రోజు వరకు ఏ ప్రభుత్వ హయాంలో ఏ పాలకుడు సాహసించని ఒక దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగట్టారు. ముగ్గురు కీలక వ్యక్తులు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గీయులు ఈ రోజు దాకా ఏ ప్రభుత్వ హయాంలో కూడా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి వాళ్ళని ఎంపిక చేసుకున్నారు కాబట్టి అటువంటి అతి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు వాళ్ళ అధికార యంత్రాంగం. ప్రజాక్షేమం కన్నా, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల కన్నా, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల కన్నా కూడా తమకి కన్వీనియన్స్ గా, తమకి పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే దిశగానే దీన్ని మలచాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చీఫ్ సెక్రటరీ చేస్తున్న కుయుక్తుల నేపథ్యంలో ఒక్క క్షణం కూడా ఈ చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో కొనసాగనవటానికి వీల్లేదు, అతన్ని ఇమ్మీడియట్ గా శాక్ చేయమని చెప్పని ఇవాళ ప్రతిపక్షాల వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టత కూడిన నిర్ణయం తీసుకోవాలి. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యవస్థాగతమైన మద్దతు కోసమనే తెలుగుదేశం జనసేన వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ ఉందనో, వాళ్ళ నుంచి వీళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన స్టేక్ ఉందనో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా, వాళ్ళకన్నా సీట్లు ఇవ్వాలా. కేవలం ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కోసం అని చెప్పని ఇవాళ ఇటువంటి కీలక పరిస్థితుల్లో కూడా యంత్రాంగాన్ని కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒత్తిడి పెట్టే ప్రయత్నం జరగనప్పుడు ఆ పొత్తుకు కూడా అవసరం ఏంటి అని చెప్పని భావన వాళ్ళ ప్రజల్లో అసలు మిగిలిన రాజకీయ పక్షాల శ్రేణుల్లో కూడా చాలా విస్తృతంగా చలామణవుతుంది. ఈ నేపథ్యంలో ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. ఆలోచించుకోవాలి. ఖచ్చితమైన చర్యలు ఇవాళ చీఫ్ సెక్రటరీని తప్పియటమా, లేదు ఆయన మెడలోంచి ఇవాళ ప్రజలకి అనుకూలంగా, ప్రజలకు అసౌకర్యం కలిగిన విధంగా ఈ పంపిణీకి ఏర్పాట్లు చేయించటమా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.